హాయ్ ఫ్రెండ్స్, వరుణ్ తేజ్ హీరోగా మానసీ చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వ్యాలంటైన్. ఈ మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో అయితే పెట్టుకోండి. ఇంక ఈ మూవీ స్టోరీ విషయానికి వెళ్తే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర వింగ్ కమాండర్గా వర్క్ చేస్తూ ఉంటాడు. అర్జున్ దేశ రక్షణ కోసం రెడీ అయి వచ్చే ఎయిర్ క్రాఫ్ట్ని టెస్ట్ చేసే దానిలో పనిచేస్తుంటాడు. ఆవేశపరుడైన రుద్ర ఆపరేషన్ వజ్ర అనే మిషన్లో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత పుల్వామా దాడి అయితే జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులు అయితే చనిపోతారు. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి, మరి ఈ యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ అహనా పాత్ర ఏమిటి అనేది మిగిలిన స్టోరీ. మూవీలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, డైరెక్టర్ సత్య ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యం రాసుకున్న సీన్స్ అయితే బాగున్నాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్లో ఎక్కువ సినిమాలు రాకపోవడంతో ఈ మూవీలో కొన్ని సీన్స్ చూడడానికి బాగున్నాయి అని అయితే అనిపిస్తూ ఉంటాయి. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా బాగా నటించాడు. కొన్ని స్పేస్ సీన్స్లో తమ రియలిస్టిక్ యాక్టింగ్తో పాటు చాలా బాగా నటించాడని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్లో కూడా తన యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన మానసీ చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంది. నవదీప్తో పాటు కొన్ని మిగిలిన యాక్టర్స్ కూడా తమ క్యారెక్టర్లకు పూర్తి న్యాయం అయితే చేశారు. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, సినిమా చూస్తున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుంది, హీరో అండ్ ఆయన టీము ఎలాంటి కష్టాలు పడతారో, వాళ్ళు అనుకున్నది ఎలా సాధిస్తారు అనే దాన్ని డైరెక్టర్ ఇంకొంచెం ఆసక్తిగా చూపిస్తే బాగుండు అని అయితే నాకు అనిపించింది. ఇక సినిమా ఫస్ట్ హాఫ్లో స్క్రీన్ ప్లే కూడా అలా సాదాసీదాగా జరుగుతూ ఉంటుంది, చాలా స్లోగా అయితే ఉంటుంది. దీనికి తోడు సినిమాలో కొన్ని చోట్ల మరీ సినిమాటిక్గా అయితే అనిపిస్తుంది, ఓవర్గా అనిపిస్తుంది కొన్ని సీన్స్ అయితే. మూవీలో విఎఫ్ఎక్స్ అయితే చాలా బాగున్నాయి. విక్కీజే మేయర్ మ్యూజిక్ అయితే బాగుంది. హరికే వేదాంతో సినిమాటోగ్రఫీ వర్క్ అయితే సినిమాకే హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా డిఫరెంట్ యాక్షన్ మూవీస్ని ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఖచ్చితంగా ఫ్యామిలీతో అయితే చూడదగ్గ మూవీ ఇది. ఈ మూవీకి 5కి 3.6 రేటింగ్ అయితే ఇస్తా. ఇది నా అభిప్రాయం మాత్రమే. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. థ్యాంక్ యూ.